హలో ఆల్. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం టెంపుల్ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి మనకు బస్సులు తిరుపతి నుంచి ఉన్నాయి, అలాగే చిత్తూరు నుంచి ఉన్నాయి. తిరుపతి నుంచి కాణిపాకంకు ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు ఉంది. తిరుపతి నుంచి కాణిపాకానికి ఇంచుమించుగా 74 కిలోమీటర్లు ఉంటుంది. సమయం కాకపోతే కాస్త ఎక్కువ తీసుకుంటుంది, ఇంచుమించుగా 2 గంటల 30 నిమిషాలు, అంటే ఒక 150 నిమిషాలు తీసుకుంటుంది. 74 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మనం ఇక్కడున్న వినాయకుడిని వరసిద్ధి వినాయకునిగా పిలుస్తారు. ఇక్కడ వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అని చెప్పి పిలవడానికి ఈ స్థల పురాణం ఒక సాక్ష్యం. ఇక్కడ స్వామి స్వయంభు తనకు తానుగా వెలిచాడు. ఈ క్షేత్రం గురించి మరిన్ని వివరాలు మనం వీడియోలో చూపిస్తున్న బోర్డు చూస్తే మనకు అర్థమవుతుంది. అది కూడా మీకు చదువుతాను. వీడియోలో చూపిస్తున్న బోర్డు మీద ఉన్న మ్యాటర్ చదువుతున్నాను. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం. స్థల పురాణం. కలియుగమున భూలోకమందు దేశ క్షేమం కొరకు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయుటకు, భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుటకు శ్రీ వినాయక స్వామి వారు సంకల్పించుకున్నారు. ఆ సమయమున అనగా సుమారు 1000 సంవత్సరాల క్రితం బాహుదా నది తీరమున విహారపురిగా ఈ ప్రాంతం పిలువబడేది. ఆ సమయమున అనగా సుమారు 1000 సంవత్సరాల క్రితం బాహుదా నది తీరమున విహారపురిగా ఈ ప్రాంతం పిలువబడేది. ఈ ప్రాంతమందు దేవభక్తి పరాయణులైన 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు అవిటితనంతో ఉన్నారు. ఆ ముగ్గురు, ఒకరికి మూగ, మరొకరికి చెవిటి, మరొకరికి గుడ్డి. వారికి కొంత వ్యవసాయ భూమి ఉండేది. ఆ వ్యవసాయ భూమి పైన ఆధారపడి వారు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతం ప్రజలు కరువు కాటకాలతో, పంటలు పండక, ఆకలి దప్పులతో బాధపడుతున్న సందర్భమున ప్రజాక్షేమం కోసం ఈ అవిటి సోదరులైన ముగ్గురు ఒక శుభదినమున సకల విఘ్నహరుడు కోరిన కోరికలు తీర్చే గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని తవ్వుట ఆరంభించారు. వారు దైవభక్తి పరాయణులు కూడా. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంతం ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చి తవ్వుచున్న బావి యందు రాతి రూపమున దాల్చి ఆసీనులై ఉన్నారు. ఆ ముగ్గురు సోదరులు ఆ రాయిని పగలగొట్టడానికి గడ్డపారతో బలంగా కొట్టగా, గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. స్వామి రక్త స్పర్శ మాత్రంతోనే వారి అవిడితనం తొలగిపోయింది. వెంటనే అక్కడ ఏదో దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ త్రవ్వి చూశారు. అప్పుడే అక్కడ మహాగణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిలో ఉన్నటువంటి శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక ప్రవహించింది. కాని అనగా ఎకరం పాతిక భూమి, పారకం అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున ఈ ప్రాంతాన్ని కాణిపారకమని, క్రమేపీగా కాణిపాకమని పిలిచారు. శ్రీ స్వామివారు అనుగ్రహించటం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది. ఆ తరువాత మంచి పంటలు పండి ప్రజల సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంను పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేసి ప్రతినిత్యం శ్రీ స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కాణిపాకం స్థల పురాణం. ఇక్కడ మణికంఠేశ్వర స్వామి ఆలయం 11వ శతాబ్దంలో కట్టారు. అద్భుతమైన శిల్ప సంపద ఉంటుంది. ఆ మణికంఠేశ్వర స్వామి ఎదురుగా ఆపోజిట్ లోనే మనకు వరదరాజ స్వామి గుడి కూడా ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ మధ్యాహ్నం సమయంలో అన్నప్రసాదం కూడా దొరుకుతుంది. సో ఖచ్చితంగా వీలున్నంత వరకు మీరు స్వామివారి అన్నప్రసాదం ఆరగించే వెళ్ళండి. ఇక్కడ స్వామివారి ఉచిత దర్శనం కూడా ఉంటుంది. దానితో పాటు 100-150 రూపాయల టికెట్ల దర్శనాలు కూడా ఉంటాయి. 150 రూపాయలది అతి శీఘ్ర దర్శనం. ఇంకా స్వామివారి నిజరూప దర్శనానికి ప్రత్యేక సమయాలు ఉంటాయి. వాటిని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. స్వామివారి నిజరూప దర్శనం సమయాలు కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో బోర్డు మీద. స్వామివారి నిజరూప దర్శనం వేళలు ఉదయం 5 నుంచి 5:30 వరకు, మరి 7 నుంచి 7:30 వరకు, 8:30 నుంచి 9 గంటల వరకు, 10:30 నుంచి 11 గంటల వరకు, మరియు 4:30 నుంచి 5 గంటల వరకు. ఇది 100 రూపాయల టికెట్లు తీసుకున్న వారికి ఈ దర్శన సమయాలు ఉంటాయి. ఇక స్వామివారి ఉచిత దర్శన వేళలు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, అలాగే 8 నుంచి 8:30 వరకు, 9:30 నుంచి 10:30 వరకు, అలాగే 11:30 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మరి 4 గంటల 30 నిమిషాల తర్వాత మనకు 2 గంటల విరామం, బ్రేక్ ఇస్తారు. ఆ 2 గంటల తర్వాత మనకు 6:30 నుంచి 6 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు రాత్రి మనకు దర్శనం లభిస్తుంది. కాబట్టి ఈ సమయాలు చూసుకుని మీరు అక్కడ దర్శనానికి వెళ్తే మీకు ఆలస్యం అవ్వకుండా వెంటనే మీరు క్యూలోకి వెళ్ళగలరు.
ఈ టైమింగ్స్ చూసుకొని మనం వెళ్తే డైరెక్ట్ మనం క్యూలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఫోటో చూస్తే అందులో ఒక బోర్డు మనకు వేటు అన్నప్రసాదం అని కూడా ఉంటుంది. దాన్ని ఫాలో అవుతే మనకు అన్నప్రసాదం భవనానికి కూడా దారి ఉంటుంది. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనానికి కూడా మనకు బోర్డులు ఉంటాయి. ఎలా వెళ్ళాలి ఏంటి అని, లేదా అక్కడ ఎవరిని అడిగినా మనకు చెప్తారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ ఆలయ ప్రాంగణం బయటి వైపు. మేమైతే ₹150 దర్శనానికి వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే గుడిలోకి వెళ్ళేటప్పుడు మొబైల్ నాట్ అలౌడ్. మొబైల్ అలో చేయరు గుడి లోపలికి. మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళడం మంచిది. ఇక మనకు లోపల స్వామివారి ప్రధాన ఆలయంలోకి వెళ్తే అక్కడ లోపల ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. స్వామివారి దర్శనం అయిన తర్వాత షోడశ గణపతులు అనగా 16 మంది గణపతుల దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు బావిలో ఉంటారు. మనం ఇందాక స్థల పురాణం చెప్పుకున్న విధంగా ఆ ముగ్గురు సోదరులతో ఉన్నటువంటి బావిలో స్వామి అలాగే ఉంటారు. ఇక్కడ గణేశుడు అనగా వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు స్వామి నిరంతరం పెరుగుతూ ఉంటారు. దానికి సాక్ష్యం ఇక్కడ స్వామివారి కవచాలు. పూర్వం చేసినటువంటి స్వామివారి కవచాలు ఇప్పుడు స్వామికి సరిపోవు, చిన్నగా అవుతాయి. ఇంకా టెంకాయలు మనం ప్రధాన ఆలయంలో కొట్టరు, గుడి బయట కొట్టాలి. ఇక ఫ్రెష్ అప్ అవడానికి చూసుకుంటే మనకు స్త్రీలకు సపరేట్ గా దేవస్థానం ఆవరణలోనే అనగా ఆ దేవస్థానం దగ్గరగా మనకు స్నాన గదులు ఉంటాయి. మగవారికి ప్రత్యేకంగా, ఆడవారికి ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే దేవస్థానం రూములు అనగా కాణిపాకం వినాయక స్వామి దేవస్థానం యొక్క రూములు కూడా ఉంటాయి. రూములు కూడా తీసుకోవచ్చు. ఇక హోటల్స్, టెంకాయలు ఇవన్నీ మనకు గుడి చుట్టూ మాడవీధులు ఉన్నాయి. ఆ మాడవీధులలోనే మనకు అందుబాటులో ఉంటాయి. ఇక కాణిపాకం బస్ స్టాండ్ కూడా దేవస్థానానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో బస్ స్టాప్ చూడవచ్చు. కారు పార్కింగ్ కూడా మనకు దగ్గరగానే ఉంటుంది. చిత్తూరు నుండి కాణిపాకానికి కూడా బస్సు సౌకర్యం ఉంది. మేము స్వామివారి దర్శనానికి ఇంచుమించుగా 5:30కి వెళ్ళాం. కాకపోతే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 5:30 నుంచి 6:30 వరకు స్వామివారి వద్ద సత్య ప్రమాణాలు జరుగుతాయంట. ఇక్కడ ఈ సత్య ప్రమాణాలు చాలా ప్రసిద్ధి. స్వామి ముందర ప్రమాణం చేసే అబద్ధాలు ఎవరు చెప్పరు. అందుకే ఇక్కడ సత్య ప్రమాణాలు చాలా ప్రసిద్ధి. ఆ సమయంలో వేరే దర్శనాలన్నీ ఆపేస్తారు. కేవలం సత్య ప్రమాణాలు మాత్రం జరుగుతాయి. ఇక ఇక్కడ ప్రసాదంగా మనకు లడ్డు, పులిహోర కొనుక్కోవచ్చు. మరొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకు ఎంతో నచ్చిన ఆహారం లేదా పండు లేదా మనకు బాగా నచ్చింది గుడిలో స్వామి ముందర వదిలేసి మన కోరిక తీర్చమని అడిగితే ఆ స్వామి తప్పకుండా నెరవేరుస్తారు. భక్తితో స్వామిని పూజించి మన కోరిక తీర్చమని వేడుకోవాలి. ఇలా నాకు తెలిసిన వారు ఒకరు చేశారు. వాళ్ళ కోరిక కూడా తీరింది. స్వామిని మనం భక్తితో పూజించి వేడుకుంటే ఖచ్చితంగా ధర్మ కోరికలు ఏవైనా తీరుతాయి. ఇవి కాణిపాకం క్షేత్ర పూర్తి విశేషాలు. మరొక క్షేత్ర దర్శనంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.